First, a pilot flying at an altitude of 3000 meters observes two ships on the sea on the opposite sides of the vertical line. దీన్ని మనం ఫస్ట్ ఫిగర్ గా కన్వర్ట్ చేద్దాం. ఒక సీ ఉంది, సీ పైన ఒక ప్లేన్ లో ఒక పైలట్ ఉన్నాడు. ఎంత డిస్టెన్స్ సీకి పైలట్ కి 3000 మీటర్స్. అండ్ దెన్ ఈ పైలట్ టూ షిప్స్ చూస్తున్నాడు. అండ్ ఆ టూ షిప్స్ కూడా ఎక్కడున్నాయి? ఒకే పక్క ఉన్నాయా పైలట్ కి, లేదా టూ డిఫరెంట్ సైడ్స్ లో ఉన్నాయి? హింట్ ఇచ్చాడు, ఆపోజిట్ సైడ్. ఓకే, సో ఈ పై నుంచి ఒక షిప్ ని చూస్తున్నాడు. ఒక షిప్ ఇక్కడ ఉంది, అలానే ఇక్కడి నుంచి ఇంకో షిప్ ని చూస్తున్నాడు, అది ఇక్కడ ఉంది. సో టూ షిప్స్ ఆపోజిట్ సైడ్స్ లో ఉన్నాయి. కిందిని పై నుంచి కిందికి చూస్తున్నాడు అంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఫస్ట్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ కి ఎలా రాయాలి? ఈ గ్రౌండ్ ఆర్ సీ లెవెల్ కి ప్యారలల్ గా ఒక డాటెడ్ లైన్ రాయండి. అండ్ ఈ డాటెడ్ లైన్ కి ఈ స్లాంట్ లైన్ ఉంది చూసారా, దాన్నే లైన్ ఆఫ్ సైట్ అంటాం. ఆ లైన్ ఆఫ్ సైట్ కి, ఆ ప్యారలల్ లైన్ కి ఉండేదే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఆ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఈ యాంగిల్ ఒకటే ఉంటుంది కాబట్టి. ఎందుకు ఒకటే ఉంటుంది? ఆల్టర్నేట్ ఇంటీరియర్స్ కాబట్టి. సో ఇక్కడ 30 డిగ్రీ యాంగిల్ వచ్చింది అనుకోండి, ఇది 30 డిగ్రీ యాంగిల్ ని మనం ఇక్కడ రాస్తాం. సో ట్రయాంగిల్ ఇది కన్సిడర్ చేస్తాం, ఈ బయట ఉన్నది కన్సిడర్ చేయం. ఇలా చేయాలి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సేమ్ రిపీట్ చేయండి. ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్న షిప్ చూస్తున్నాడు పైలట్. సో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ కిందికి తొంగి చూస్తున్నాడు కాబట్టి ఎలా వస్తుంది? ఈ డాటెడ్ లైన్ కి ఈ లైన్ ఆఫ్ సైట్ మధ్యలో వస్తుంది ఒక యాంగిల్, దాన్ని 45 డిగ్రీస్ అంటారు. బట్ మనకు తెలుసు ఈ యాంగిల్ సేమ్ ఉంటుంది, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ కాబట్టి. సో ఇది మనం ఇక్కడ రాయొచ్చు. సో మనం సొల్యూషన్ కనుక్కునే దానికి ఈ ట్రయాంగిల్స్ యూస్ చేస్తాం, ఈ యాంగిల్స్ ఇగ్నోర్ చేద్దాం. సేమ్ యాంగిల్స్ ఇక్కడే వచ్చాయి కాబట్టి. సో ఓకే, మనకి అర్థమైపోయింది. నౌ the angles of the depression are 30 and 45 degrees మనం రాసేసాము. నౌ ఇప్పుడు ఏమంటున్నారు? ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద హారిజాంటల్ డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేన్ అండ్ ద షిప్ at 45 degrees. హారిజాంటల్ డిస్టెన్స్, ప్లేన్ ఇక్కడ ఉంది, 45 డిగ్రీ షిప్ ఇక్కడ ఉంది. ఫైండ్ ద డిస్టెన్స్ అనట్లేదు, హారిజాంటల్ డిస్టెన్స్ అంటే ఈ ప్లేన్ ఇక్కడ ఉంది అనుకుందాము. సో వీటి రెండింటి మధ్యలో హారిజాంటల్ గా ఎంత డిస్టెన్స్ ఉంది అది క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్, ఏం తీసుకోవాలి? ఏ ట్రయాంగిల్ తీసుకోవాలి? మనం ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీటిని ఏబిసిడి అని పెట్టేసేసుకుందాం. ఏబిసిడి. ఓకే, దెన్ ఏ ట్రయాంగిల్ ఫస్ట్ 45 డిగ్రీస్ అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ వర్టికల్ హైట్ ఎంత? వర్టికల్ హైట్ దాన్ని ఏసీ అంటాం, ఈజ్ ఈక్వల్స్ టు 3000 meters. And then distance between the ship and horizontal distance, clear ga rayandi. Horizontal distance between ship at 45 degrees and pilot ఎంత? అదే కనుక్కోవాలి, మనకు తెలియదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ సిడి అనే రాసేద్దాం, సిడి మీటర్స్. Then angle of depression, angle of depression ఎంత? 45 degrees. ఓకే, ఏ ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తున్నాము? ఏసిడి. therefore in triangle ACD, ఇప్పుడు చూడండి ఇందులో ఈ ట్రయాంగిల్లో మనకు తెలుసు ఇది 90 డిగ్రీస్ అని. సో మనకు ఒక రైట్ ట్రయాంగిల్ వచ్చేసింది. అక్యూట్ యాంగిల్ ఏది కన్సిడర్ చేస్తున్నాము? అక్యూట్ యాంగిల్ 45 డిగ్రీస్. మనకు వాల్యూస్ ఎక్కడ ఉన్నాయి, ఏది కనుక్కోవాలి అది ఫస్ట్ చెక్ చేయాలి. ఈ అక్యూట్ యాంగిల్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు ఏసీ వాల్యూ తెలుసు. ఏసీ ఏ సైడ్ అవుతుంది? అక్యూట్ యాంగిల్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు ఏసీ ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఆపోజిట్ సైడ్ ఉంది మనకు. అండ్ దెన్ ఏది కనుక్కోవాలి మనము? ఈ అక్యూట్ యాంగిల్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం అడ్జసెంట్ కనుక్కోవాలి. సో ఆపోజిట్ ని అడ్జసెంట్ ని కంబైన్ చేసే ట్రిగ్నోమెట్రీ రేషియో ఏది? tan theta. 90% tan ఏ మనం కనుక్కోవాల్సి వస్తుంది, అదొక హింట్. సో మనము tan 45 degrees is equals to AC by CD అని రాయాలి. AC by CD. tan 45 1,
is equals to AC ఎంత 3000 by CD. సో CD ఎంత క్రాస్ మల్టిప్లై చేశాను ఇక్కడ. సో CD into 1 is CD, 1 into 3000 is 3000. సో ఇక్కడ హారిజాంటల్ డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేన్ అండ్ ద షిప్ ఆఫ్ 45 డిగ్రీ యాంగిల్ ఎంత 3000 మీటర్స్. సో మనకి 45 డిగ్రీ యాంగిల్ షిప్ ది డిస్టెన్స్ వచ్చేసింది. ఇలానే మనము ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి BC. సో కంటిన్యూ చేద్దాం. అదంతా సేమ్. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎంత? ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇక్కడ 30 డిగ్రీస్. దేర్ఫోర్ ఏ ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తున్నాము? ACB ఆర్ ABC. ట్రయాంగిల్ ABC. ఇక్కడ 90 డిగ్రీస్ అంటే ఇది కూడా ఖచ్చితంగా 90 డిగ్రీస్. సో రైట్ ట్రయాంగిల్. మన అక్యూట్ యాంగిల్ ఏది ఉంది? 30 డిగ్రీస్. 30 డిగ్రీస్ నుంచి మనకు ఈ ఆపోజిట్ సైడ్ కి వాల్యూ ఉంది, అడ్జసెంట్ సైడ్ కనుక్కోవాలి. సో ఏది యూస్ చేయాలి? అగైన్ tan theta. సో tan 30 degrees is equals to, ఫస్ట్ రాసేసేయాలి ఏ సైడ్ అని, AC by BC. tan 30 degrees ఎంత? 1/√3 is equals to AC మనకు ఆల్రెడీ తెలుసు 3000 by BC. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే BC is equals to 3000√3. ఇక్కడ రాసి వదలద్దు, దాన్ని మనము కన్వర్ట్ చేయాలి. √3 వాల్యూ మీరు గుర్తుపెట్టుకోవాలి, అది 1.732 అప్రాక్సిమేట్ వాల్యూ. ఈ 3 zeros మల్టిప్లై చేశాం కాబట్టి 1.732 హోల్ నెంబర్ అయిపోతుంది ఆ జీరోస్ నుంచి. సో మనం 1732 into 3 అని రాయొచ్చు. సో మల్టిప్లై చేస్తే 6, 9, 7 3 21, 2, 5196 మీటర్స్. సో ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? 5196 మీటర్స్. సో ఫస్ట్ సమ్ అయిపోయింది. ఇంకా ఈ బి క్వశ్చన్, ఫైండ్ ద టోటల్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ షిప్స్. ఇది చాలా ఈజీ. ఈ షిప్ నుంచి ఈ షిప్ వరకు డిస్టెన్స్ ఎంత అంటున్నారు. సో BC ప్లస్ CD చేయాలి. దేర్ఫోర్ టోటల్ డిస్టెన్స్ బిట్వీన్ టూ షిప్స్ is equals to ఎలా రాయాలి? BC plus CD. 5196 plus 3000. సో అప్రాక్సిమేట్ గా 8196 మీటర్స్. అంతే. నెక్స్ట్ సమ్. A statue 1.6 meters tall stands on top of a pedestal. వెరీ ఇంపార్టెంట్, అర్థం చేసుకుందాం. ఒక స్టాచ్యూ ఉంది, దాని హైట్ ఎంత? 1.6 మీటర్స్. దేని మీద నుంచుంది? ఒక పెడెస్టల్, అంటే ఒక స్టాండ్ లాంటిది దాని మీద నుంచుంది. సో దానికి అప్రోప్రియేట్ గా ఫిగర్ రాద్దాం. సో న్యాచురల్లీ ఇది గ్రౌండ్, దీని మీద ఒక పెడెస్టల్ ఉంది. పెడెస్టల్ హైట్ మనకి లేదు, బట్ దీనిపైన నుంచున్న స్టాచ్యూ హైట్ ఇచ్చారు. స్టాచ్యూ హైట్ ఎంత? 1.6. సో నేను 2 డిఫరెంట్ పెన్స్ యూస్ చేస్తున్నా. హోప్ఫుల్లీ మీకు తేడా తెలుస్తుంది అనుకుంటున్నాను. సో ఈ బ్లూ కలర్ లో రాసినది స్టాచ్యూ, ఇది 1.6 మీటర్స్. నౌ నెక్స్ట్ దే ఫ్రమ్ అ పాయింట్ ఆన్ ద గ్రౌండ్. సో ఇక్కడ పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ ఉంది అనుకుందాం. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద స్టాచ్యూ ఇస్ 60 degrees. సో ఇక్కడ ఒక అబ్జర్వర్ ఉన్నారు. నౌ వెరీ ఇంపార్టెంట్, ఈ అబ్జర్వర్ ని మనము పాయింట్ అబ్జర్వర్ అనాలి. ఎందుకు? ఈ అబ్జర్వర్ హైట్ ఇచ్చారా? ఇవ్వలేదు. కొన్ని సమస్యలు ఇస్తారు. సో హైట్ అబ్జర్వర్ ఇవ్వనప్పుడు మనం అబ్జర్వర్ ని ఒక పాయింట్ లాగా చూపించాలి. ఇక్కడ నుంచి ఏం చూస్తున్నాడు? టాప్ ఆఫ్ ద స్టాచ్యూ ఈ పాయింట్ చూస్తున్నాడు. సో తలెత్తి చూస్తాడు కాబట్టి మనకు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వస్తుంది. సో ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అంటున్నారు? 60 degrees. ఓకే, సో ఇది 60 degrees. తర్వాత ఫ్రమ్ ద సేమ్ పాయింట్, సో ఇదే పాయింట్ నుంచి ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద పెడెస్టల్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెడెస్టల్. సో టాప్ ఆఫ్ ద పెడెస్టల్ అంటే ఇది. సో సేమ్ పాయింట్ నుంచి టాప్ ఆఫ్ ద పెడెస్టల్ చూస్తున్నారు. సో మనకి ఇంకో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వచ్చింది. సో ఈ యాంగిల్ ఎంత? అది 45 degrees. 45 degrees. సో మనకి 2 ట్రయాంగిల్స్ వచ్చాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఇఫ్ ద హైట్ ఆఫ్ ద పెడెస్టల్ ఇస్ h. సో ఇక్కడ నుంచి ఇక్కడ హైట్ ఆఫ్ ద పెడెస్టల్, అది స్టాండ్ లాంటిది, మనం h మీటర్స్ అనుకున్నాము అంటే ఏం అడుగుతున్నారు?
ఫైండ్ ద డిస్టెన్స్ ద అబ్జర్వేషన్. ఓకే, అబ్జర్వేషన్ పాయింట్ నుంచి ఫుట్ ఆఫ్ ద పెడెస్టల్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు. సో ఫస్ట్ దీనికి సమ్ ఏబిసిడి అని ఓకే ఏబిసిడీస్ రాసేసాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ఎక్కడ వచ్చింది, ఇది వర్టికల్ గానే ఉంటాయి కాబట్టి అన్ని ఆబ్జెక్ట్స్ రైట్ యాంగిల్ ఇక్కడ వచ్చింది. టూ రైట్ ట్రయాంగిల్స్ ఎక్కడ వచ్చాయి, డిబిసి అనేది ఒక రైట్ ట్రయాంగిల్, ఏడిసి అనేది ఇంకో రైట్ ట్రయాంగిల్. పొరపాటును కూడా ఏడిబి అని తీసుకోవద్దండి క్యాల్కులేషన్ కి, ఎందుకు ట్రిగ్నోమెట్రీలో మనకు రైట్ యాంగిల్ కావాలి. ఈ ఏడిసిలో మీకు రైట్ యాంగిల్ ఎక్కడుంది, లేదు. సో ఇంకో ట్రయాంగిల్ గా మనం ఏడిసి అనుకోవాలి కానీ ఏడిబి అని మాత్రం తీసుకోకూడదు. ఫస్ట్ రాద్దాం, హైట్ ఆఫ్ పెడెస్టల్ ఎంత అంటున్నారు, హైట్ ఆఫ్ పెడెస్టల్ హెచ్ మీటర్స్ అనుకుంటున్నారు. ఓకే, హెచ్ మీటర్స్. మనకు హైట్ ఆఫ్ ద స్టాచ్యూ అవసరమా, లేదు. హైట్ ఆఫ్ ద పెడెస్టల్ ఉంది. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ టు ద పెడెస్టల్ ఎంత, 45 degrees. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ టు టాప్ ఆఫ్ పెడెస్టల్ ఎంత, 45 degrees. 45 degrees. ఇప్పుడు ఏది అడుగుతున్నారు, డిస్టెన్స్ బిట్వీన్ ద అబ్జర్వర్ అండ్ ద ఫుట్ ఆఫ్ ద, సో distance between observer and foot of pedestal. ఇది కనుక్కోవాలి. ఇది కనుక్కోవాలి అంటే చూడండి, మనం ఈ బిగ్ ట్రయాంగిల్ ఏడిసి తీసుకొని దాని నుంచైనా డిసి తీసుకోవచ్చు, ఆర్ స్మాలర్ ట్రయాంగిల్ బీడిసి తీసుకోవచ్చు. ఈజీగా చేసేసేయాల్సి అంటే స్మాల్ ట్రయాంగిల్ తీసుకుందాం. సో నేను ఏది తీసుకుంటాను, ఇన్ ట్రయాంగిల్ బీడిసి రైట్ ట్రయాంగిల్ ఇక్కడ వచ్చింది. సో అక్యూట్ యాంగిల్ మనకి ఇక్కడ 45 ఉంది. అక్యూట్ యాంగిల్ నుంచి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి బీసీ ఏదవుతుంది, ఆపోజిట్. మనకి ఏది కావాలి, అడ్జసెంట్. సో అగైన్ tan. సో tan 45 degrees is equals to BC by DC. tan 45 ఎంత, BC ఎంత, H by DC. So the distance between the observer and the foot of the pedestal ఎంత వచ్చింది మనకి, H meters. సో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా మనకు H meters అనే వచ్చింది. ఈ నెక్స్ట్ సబ్ క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్రెస్ ద హైట్ ఆఫ్ ద స్టాచ్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ టోటల్ హైట్ అండ్ ద పెడెస్టల్ హైట్. హైట్ ఆఫ్ ద స్టాచ్యూ యాక్చువల్లీ ఇచ్చేసారు, బట్ ఏం అడుగుతున్నారు, మనం దాన్ని టోటల్ హైట్ అండ్ పెడెస్టల్ హైట్ పద్ధతిలో ఇవ్వాలి. సో ఎలా రాయాలి, లెట్ ద టోటల్ హైట్, వాట్ ఈస్ ద టోటల్ హైట్, టోటల్ హైట్ ఏంటి, ఏసీ. ఏసీ ఇజ్ ఈక్వల్స్ టు హెచ్ మీటర్స్, క్యాపిటల్ హెచ్ మీటర్స్ అని అనుకున్నాం. ఇప్పుడు హైట్ ఆఫ్ పెడెస్టల్ ఎంత ఇచ్చారు, హైట్ ఆఫ్ పెడెస్టల్ ఎంత ఇచ్చారు, ఆల్రెడీ ఇచ్చేసారు, స్మాల్ హెచ్ మీటర్స్. అండ్ హైట్ ఆఫ్ స్టాచ్యూ మనకు తెలుసు, హైట్ ఆఫ్ స్టాచ్యూ అది కూడా తెలుసు, ఇజ్ ఈక్వల్స్ టు 1.6 meters. సో హైట్ ఆఫ్ స్టాచ్యూ కనుక్కోవాలి, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్ హెచ్ అండ్ స్మాల్ హెచ్. దేర్ఫోర్ వి నో దట్, మనకు తెలుసు ఎలా రాస్తాం, టోటల్ హైట్ ఏసీని స్ప్లిట్ చేసి ఏబి ప్లస్ బీసీ అని రాస్తాం కదా, ఏబి ప్లస్ బీసీ. సో టోటల్ హైట్ ఈజ్ ఈక్వల్స్ టు హైట్ ఆఫ్ ద స్టాచ్యూ ప్లస్ హైట్ ఆఫ్ ద పెడెస్టల్, which is capital H is equals to small h 1.6 kada, 1.6 plus small h. ఏం అడుగుతున్నారో, హైట్ ఆఫ్ ద స్టాచ్యూ కనుక్కోమన్నారు. సో క్యాపిటల్ హెచ్ మైనస్ స్మాల్ హెచ్ ఇజ్ ఈక్వల్స్ టు 1.6 అంతే. సో హైట్ ఆఫ్ ద స్టాచ్యూ ఇజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ హెచ్ మైనస్ హెచ్. ఎందుకు ఇలా రాసాము, వాళ్ళు అడిగారు ఇన్ టర్మ్స్ ఆఫ్ టోటల్ హైట్ అండ్ ద హైట్ ఆఫ్ ద పెడెస్టల్ కనుక్కోవాలి. సో ఇలా రాయాలి. ఈ థర్డ్ క్వశ్చన్, క్యాల్కులేట్ ద హైట్ ఆఫ్ ద పెడెస్టల్. థర్డ్ సబ్ పార్ట్ లో ఏది ఇచ్చారో, ఈ పెడెస్టల్ ది హైట్ ప్రాపర్ గా కనుక్కోమంటున్నారు. థర్డ్ క్వశ్చన్ ఎప్పుడు 2 మార్క్స్ ఉంటుంది, సో కొంచెం వర్కింగ్ ఉండే ఉంటుంది.
ఎలా చేద్దాం? ఇప్పుడు ఈ హైట్ కనుక్కోవాలి అంటే మనం ఇంకో బిగ్ ట్రయాంగిల్ ఏడిసి తీసుకోవాలి. సో ఇన్ ట్రయాంగిల్ ఏడిసి మనకి యాంగిల్ ఉంది ఎంత? 60 degrees. మనకి ఆపోజిట్ యాంగిల్ ఏసీ వాల్యూ తెలుసు 1.6 ప్లస్ హెచ్, అండ్ ఇది కూడా తెలుసు. సో ఏది తీసుకోవాలి? ఆపోజిట్ అండ్ అడ్జసెంట్ ని కంబైన్ చేసేది tan. సో tan 60 is equals to AC by DC. Tan 60 value √3. √3 is equals to 1.6 plus h by DC ఎంత? DC ఉట్టి h. That implies √3 cross multiplication చేయాలి. √3h is equals to 1.6 plus h. Then plus ని ఈ పక్కకి ట్రాన్స్పోజ్ చేస్తే √3h minus h is equals to 1.6. LHS లో ఏది కామన్ ఉంది? h కామన్ ఉంది. And then √3 minus 1 is equals to 1.6. h వాల్యూ ఎంత? 1.6 by √3 minus 1. ఇక్కడతో ఆపద్దు, ఎందుకంటే డినామినేటర్ ఇర్రేషనల్ నెంబర్ లో ఉంది. రేషనలైజేషన్ చేయాలి. సో రేషనలైజేషన్ ఎలా చేస్తాము? h is equals to 1.6 by √3 minus 1. రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏది? √3 plus 1. సో √3 plus 1 తో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ని మనం మల్టిప్లై చేయాలి. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1.6. √3 వాల్యూ ఎంత? 1.732 ప్లస్ 1. కిందిది ఏ ఫామ్ లో ఉంది? a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి. సో a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో మనకి వాల్యూ ఎంత వస్తుంది? 1.6 ఇంటూ 2.732 బై √3 హోల్ స్క్వేర్ అంటే 3 మైనస్ 1. సో 1.6 into 2.732 divide it with 3 minus 1 2. సో నేను ఏం చేస్తాను? 2 ones 2 0.8. సో మనకి డినామినేటర్ ఏది లేదు. ఫస్ట్ 8 into 2732 అని మల్టిప్లై చేయండి, నార్మల్ మల్టిప్లికేషన్. 8 2s 16, 1 క్యారీ, 8 3s 24 plus 1 25, 2 carry, 7 8s 56, 58, 8 5 carry, 8 2 16, 16 plus 5 21. Now after decimal ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఇక్కడ 1 2 3 4, టోటల్ 4. సో రైట్ హ్యాండ్ సైడ్ నుంచి కౌంట్ చేసుకుంటూ రండి. 1 2 3 4. సో దట్ ఇంప్లైస్ హైట్ ఆఫ్ ద పెడెస్టల్ ఎంత? 2.1856 meters. సింపుల్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. The shadow of a tower standing on a level ground is found to be 40 meters longer when the sun's altitude angle of elevation is 30 degrees than when it is 60 degrees. First అర్థం చేసుకోండి. లెవెల్ గ్రౌండ్ ఉంది, ఒక టవర్ ఉంది. సో ఈ టవర్ ది షాడో కూడా పడుతుంది. 2 సినారియోస్ ఇచ్చారు. సన్ ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees ఉన్నప్పుడు, ఇంకోటి సేమ్ సినారియో, సేమ్ టవర్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ 60 degree ఉన్నప్పుడు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degree ఉన్నప్పుడు. సో ఒక టవర్ ఉంది, ఆ టవర్ కి షాడో ఫామ్ అవుతోంది. ఎప్పుడు ఫామ్ అవుతోంది? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 ఉన్నప్పుడు సన్నది, సేమ్ టవర్ ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degree ఉన్నప్పుడు ఫామ్ అవుతోంది. ఈ షాడో లెంగ్త్ కి వాళ్ళు ఇచ్చారు లెంగ్త్. ఎలా ఇచ్చారు? 30 degrees ఉన్నప్పుడు షాడో లెంగ్త్ ఎంత ఉందంట? 40 more than 60 degrees ఉన్నప్పుడు షాడో లెంగ్త్ ఎంత ఉందో దానికన్నా 40 ఎక్కువ ఉంది అంటున్నారు. 40 meters ఎక్కువ ఉంది. సో ఇది షాడో అంటే దీన్ని మనం ఏమనుకుందాము? ఈ షాడో లెంగ్త్ x meters అనుకుంటే, ఇప్పుడు 30 degrees ఉన్నప్పుడు షాడో లెంగ్త్ ఎంత ఉంటుంది? 40 plus x meters. ఇది క్వశ్చన్. 60 degrees ఉన్నప్పుడు ఎంత షాడో ఉందో దానికన్నా 40 meters ఎక్కువ ఉందంట 30 degree యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఉన్నప్పుడు. ఇది క్వశ్చన్.
ఫైండ్ ద రేషియో ఆఫ్ ద టూ షాడో లెంగ్స్. సో దీని షాడో లెంగ్త్ ది రేషియో కనుక్కోమన్నా. సో మనం ఫస్ట్ ఇది రాసేద్దాము ఏబిసి అని. ఇది ఏబిసి అండ్ ఇది పిక్యూఆర్. ఓకే, పిక్యూఆర్ డిఫరెంట్ టైమ్స్ లో కాబట్టి పిక్యూఆర్ అని రాస్తున్నాం. అండ్ ఇందులో మనకు ఒక విషయం తెలుసు, ఏబి అండ్ పిక్యూఆర్ సేమ్, ఎందుకంటే ఒకటే టవర్ కాబట్టి బోత్ హైట్స్ ఆర్ సేమ్. సో ఏమని రాద్దాము, హైట్ ఆఫ్ టవర్. హైట్ ఆఫ్ టవర్, హైట్ ఆఫ్ టవర్ ఏంటి, దాన్ని ఏబి అన్నా పిలిచొచ్చు లేదా పిక్యూ అన్నా పిలిచొచ్చు. అండ్ దెన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees and 30 degrees. హైట్ ఆఫ్ ద టవర్ ని మనము హెచ్ అనుకుందాం, ఓకే. నౌ ఏమంటున్నారు, రేషియోస్ ఆఫ్ ద షాడో లెంగ్స్ అని అడుగుతున్నారు. సో ఫస్ట్ మనము ఇన్ ట్రయాంగిల్ పిక్యూఆర్, సో ఇది హెచ్ ఇది హెచ్, ఇన్ ట్రయాంగిల్ పిక్యూఆర్ ఈ అక్యూట్ యాంగిల్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు హైట్ టవర్ హెచ్ అని తెలుసు, షాడో లెంగ్త్ ఎక్స్ అని తెలుసు. దేర్ఫోర్ ఆపోజిట్ అండ్ అడ్జసెంట్. సో మనం tan 60 degrees is equals to PQ by QR అని రాద్దాం. tan 60 degrees ఎంత, √3. √3 is equals to H by X. ఇక్కడ నుంచి H వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే, క్రాస్ మల్టిప్లై చేస్తే √3x మీటర్స్ అని తెలుసు. సో హైట్ ఆఫ్ ద టవర్ ఎంత, √3x మీటర్స్ ఈ ట్రయాంగిల్ నుంచి. నా ఈ ట్రయాంగిల్ యూస్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అగైన్ అక్యూట్ యాంగిల్ 30 degrees, మనకు ఆపోజిట్ తెలుసు, మనకు అడ్జసెంట్ తెలుసు. అగైన్ సో tan తీసుకోవాలి. సో tan 30 degrees is equals to AB by BC. tan 30 1 by √3. AB వాల్యూ ఎంత, H. BC ఎంత, 40 plus x. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. సో 40 plus x is equals to √3h. బట్ h వాల్యూ మనకు ఆల్రెడీ √3x అని తెలుసు. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ ఇంప్లైస్ 40 plus x is equals to √3 into h వాల్యూ ఎంత, √3x. సింప్లిఫై చేస్తే 40 plus x is equals to 3x. సో x ని ఆ పక్కకు ట్రాన్స్పోజ్ చేద్దాం. 40 is equals to 3x minus x. సో 40x is equals to 2x. Sorry, 40 is equals to 2x. So x value ఎంత, 40 by 2, which is equals to x is equals to 20 meters. Therefore BC ఎంత, BC is equals to 40 plus x, which is equals to 40 plus 20, which is equals to 60 meters. And ఇక్కడ QR మనకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు ఒకటి జాగ్రత్తగా గమనించండి, ఫైండ్ ద రేషియో అన్నారు. ఏది ఫస్ట్ రేషియో తీసుకోవాలి, ఈ లెంగ్త్ రేషియో ఫస్ట్ తీసుకోవాలా, ఇది తీసుకోవాలా? క్వశ్చన్ లోనే ఇచ్చారు. ఏ యాంగిల్ ఇచ్చారు ఫస్ట్, 30 degrees. సో 30 degrees కి అనుకూలంగా ఏ షాడో లెంగ్త్ అయింది, 60. సో ఫస్ట్ అదే తీసుకోవాలి. క్వశ్చన్ లో ఏ ఆర్డర్ లో ఇచ్చారో రేషియోస్ అంటే అదే ఆర్డర్ లో తీసుకోవాలి. దేర్ఫోర్ రిక్వైర్డ్ రేషియో ఎలా రాస్తాము, రిక్వైర్డ్ రేషియో ఇస్ ఈక్వల్స్ టు BC by QR అని రాయాలి. విచ్ ఈస్ ఈక్వల్స్ టు BC ఎంత, 60 by 20. 0 0 క్యాన్సిల్, 2 1s 2 3s. సో రేషియో అన్నారు కాబట్టి 3:1. సో ద రిక్వైర్డ్ రేషియో ఇస్ 3:1. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏ ఆర్డర్ లో ఇచ్చారో డేటా అదే ఆర్డర్ లో రేషియో తీసుకోవాలి. ఈ సెకండ్ సబ్ క్వశ్చన్ ఏంటి, ఎక్స్ప్రెస్ ద షార్టర్ షాడో లెంగ్త్, అంటే ఈ షార్టర్ షాడో లెంగ్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద టవర్ హైట్ h. ఓకే, ఎలా సాల్వ్ చేయాలి? మనకి ఆల్రెడీ ఫస్ట్ సమ్ సాల్వ్ చేసినప్పుడు ఏది వచ్చింది, h is equals to √3x. ఈ x అనేది షార్టర్ షాడో లెంగ్త్. ఇప్పుడు దీన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో x is equals to h by √3 meters. సో లెంగ్త్ ఆఫ్ ద షార్టర్ షాడో is equals to h by √3. వాళ్ళు ఏమంటున్నారు, ఇన్ టర్మ్స్ ఆఫ్ h లోనే ఫైండ్ అవుట్ చేయమంటున్నారు కాబట్టి మనం ఇలానే రాసి వదిలేసేయాలి, అంతే. ఇదే సెకండ్ ఆన్సర్ క్వశ్చన్. ఇప్పుడు థర్డ్ సబ్ క్వశ్చన్,
ఫైండ్ ద యాక్చువల్ హైట్ ఆఫ్ ద టవర్. యాక్చువల్ హైట్ ఆఫ్ ద టవర్ కనుక్కోమంటున్నారు. వెరీ సింపుల్. మనకి we already know that h is equals to √3x and x value కూడా ఆల్రెడీ కనుక్కున్నాం. సో √3 into 20, √3 అంటే 1.732. ఈ 0 ఉంది కాబట్టి ఈ డెసిమల్ 1 స్టెప్ టు ద రైట్ మూవ్ అవుతుంది. సో మనము 2 into 17.32 అని రాసుకోవచ్చు. 17 to 34.64 meters. So height of the tower ఎంత 34.64, approximately 35 meters అని ఆన్సర్. ఈ సమ్ ఏంటి? 2 towers of equal height stand on either side of a 100-meter wide road. అంటే అర్థం ఏంటి? 2 towers ఉన్నాయి. ఓకే, ఒక రోడ్ ఉంది. రోడ్ కి ఆ పక్కన ఈ పక్కన 2 towers ఉన్నాయి. అండ్ ఎలా ఉన్నాయి ఆ టవర్స్? ఈక్వల్ హైట్. సో ఈక్వల్ గానే డ్రా చేయాలి. అండ్ ఆ విడ్త్ ఆఫ్ ద రోడ్ ఎంత? 100 meters. సో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇది 100 meters వైడ్ రోడ్. ఓకే, ఫ్రమ్ అ పాయింట్ ఆన్ ద రోడ్ బిట్వీన్ దెమ్. సో ఈ రోడ్ మధ్యలో ఎక్కడో ఒక మిడ్ పాయింట్ అనలేదు. సో ఏదో ఒక దానికి దగ్గరగా తీసుకోండి. మిడ్ పాయింట్ తీసుకోవద్దు, లేదంటే మీకు డౌట్ వచ్చేస్తుంది అది మిడ్ పాయింట్ అని. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్స్ ఆర్ 60 and 30 degrees. సో ఈ పాయింట్ నుంచి 2 towers టాప్ చూస్తా అంటే మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వస్తుంది కదా. ఆ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ ఒకటి 60 degrees, ఒకటి 30 degrees అని చెప్తున్నారు. ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ 60 degree యాంగిల్. సో ఈ పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ నుంచి 60 degree యాంగిల్ అంటే ఈ టవర్ కి ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది ఫస్ట్ క్వశ్చన్. అండ్ ఫ్రమ్ దిస్ పాయింట్ టు ద అదర్ టవర్ 30 degree యాంగిల్ చేసిన టవర్ కి ఎంత డిస్టెన్స్, దెన్ హైట్ ఆఫ్ ద టవర్. ఈ 3 క్వశ్చన్స్ అడిగారు. సో ఫస్ట్ ది ఎలా చేయాలి? ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద. సో 60 degree హైట్ ఈ డిస్టెన్స్ అడిగారు. సో మనం ఫస్ట్ ఏం రాసుకున్నాము? దీన్ని ABCD అండ్ దెన్ దీన్ని E అనుకుందాం. అనుకున్నాక మనం ఏం చేద్దాం? లెట్ హైట్ ఆఫ్ టవర్, హైట్ ఆఫ్ టవర్స్ ఎంత? H అనుకుందాం, is equals to H meters. And distance from the point to the tower making 60 degree angle ఎంత అనుకుందాం? some X meters. Distance between point and tower making 60 degree angle ఎంత? angle is equals to X meters అనుకుందాం. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉంది? ఎలివేషన్ మనకు తెలుసు 60 degrees వచ్చింది. సో ఈ ట్రయాంగిల్ లో మనం ఏది తీసుకోవచ్చు? ఏ ట్రిగ్నోమెట్రీ రేషియో తీసుకోవచ్చు ఇన్ ట్రయాంగిల్ ఏబిసి? మనకి ఇది ఆపోజిట్ తెలుసు, అడ్జసెంట్ తెలుసు. సో న్యాచురల్లీ tan in triangle ABC tan 60 degrees is equals to enta? tan 60 opposite by adjacent. So AB by BC. AB ఎంత అనుకున్నాము? హైట్ ఆఫ్ ద టవర్ H, BC ని X. అండ్ tan 60 వాల్యూ మీకు తెలుసు √3. √3 is equals to H by X. క్రాస్ మల్టిప్లై చేస్తే H is equals to √3x. Now come to the other triangle. Other triangle ఏది? In triangle. సో ఇది H అయినప్పుడు ఇది కూడా H. Now see, టోటల్ డిస్టెన్స్ 100 meters. ఇక్కడ నుంచి B నుంచి C వరకు మనం ఏమనుకున్నాం? X. సో C నుంచి D వరకు ఎంత ఉంటుంది? టోటల్ 100. 100లో X పోయింది. సో మిగిలిన పార్ట్ వాల్యూ ఎంత? దీన్ని ఇది 100 minus X meters అవుతుంది. సో అదే మెన్షన్ చేద్దాము. CD is equals to 100 minus X meters. Therefore, in triangle CDE, tan 30 degrees is equals to ED
by CD. Tan 30 degrees ఎంత పిల్లలు? Yes, 1/√3. So 1/√3 is equals to h by 100 minus x. క్రాస్ మల్టిప్లై చేద్దాం. క్రాస్ మల్టిప్లై చేస్తే 100 మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు h√3 అని వచ్చింది. అండ్ 100 మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు హెచ్ వాల్యూ ఎంత? √3 ఇంటూ ఎక్స్. సో √3x ఇంటూ ఎక్స్. సో మనకు 100 ఇజ్ ఈక్వల్స్ మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 3x, which implies 100 is equals to 4x. That implies x is equals to 100 by 4. That implies x is equals to 25 meters. X enta 25 meters. అంటే ఈ 60 degree యాంగిల్ చేసిన టవర్ కి ఎంత డిస్టెన్స్ లో ఉన్నారు అబ్జర్వర్? సెకండ్ సబ్ క్వశ్చన్. Find the distance of the point from the tower which is making 30 degree angle of elevation. So CD కనుక్కోమంటున్నారు. సో CD is equals to 100 minus x meters, which is equals to 100 minus x ఎంత కనుక్కున్నాం? 25. So CD is equals to 75 meters. So second answer ఎంత? 75 meters. Now find the height of each tower. Each tower అక్కర్లేదు, ఒక టవర్ కనుక్కుంటే చాలు, ఎందుకంటే రెండు ఈక్వల్ టవర్స్ కాబట్టి. h is equals to √3x. మనం ఆల్రెడీ ఇది ప్రూవ్ చేసాం. సో √3 ఇంటూ 25, which is equals to 25 into 1.732. మీరు ఇది సింప్లిఫై చేస్తే మీకు 43.3 మీటర్స్ అని వస్తుంది. సో హైట్ ఆఫ్ ద టవర్ ఎంత? 43.3 మీటర్స్.